మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, అసలు ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్, పేరులోనండి. మైక్రో అంటే ఏంటి? స్మాల్, రైట్. అంటే మన తీసుకునే ఫుడ్లో చాలా తక్కువ మోతాదుల్లో, రైట్. అంటే మీకు మిల్లీగ్రామ్స్ ఐడియా ఉందా? ఐడియా. 1 గ్రామ్లో 1/1000. 1 గ్రామ్లో 1/1000. ఓకే. గ్రామ్ అనేది కేజీలో 1/1000, రైట్. మైక్రోగ్రామ్ అనేది గ్రామ్లో 1/1000. ఓకే. అంటే మీరు కేజీలో చూస్తే 10 lakhs, 3 zeros 6 zeros, రైట్. అంటే 1 కేజీలో 10 lakh. ఓకే. సో అంటే అంత తక్కువ మోతాదులో మన బాడీకి అవసరమయ్యే పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటుంటాం. బట్ వాటిని అంటే అంత తక్కువ మోతాదులో అవసరం ఉన్నాయని కానీ వాటిని నెగ్లెక్ట్ చేయలేం. ఓకే. వాటిని అసలు మనం నెగ్లెక్ట్ చేయం. వాటి పాత్ర కూడా చాలా ఉంటుంది అనమాట. చాలా చాలా అంటే చాలా చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 500 liters పాలు తీసుకొని, రైట్, దాంట్లో ఒక 1 gram సాల్ట్ వేయండి, ఏమవుతుంది? పగిలిపోతాయి, పాలు విరిగిపోతాయి, రైట్. మీరు 500 liters తీసుకున్నారు, 1 gram వేస్తున్నారు, రైట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ మైక్రో న్యూట్రియంట్స్, రైట్, ఎస్పెషల్లీ మినరల్స్, కాపర్ కానీ, జింక్ కానీ, ఐరన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ గురించి తీసుకుందాం. అసలు మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? రైట్, బ్లడ్ సప్లై దెబ్బతింటుంది. ముఖ్యంగా ఎక్కువ లేడీస్కి ఐరన్ ప్రాబ్లం వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, రైట్. సో దీంట్లోకి వెళ్ళి మనం ఇది డిస్కస్ చేసి అక్కడికి వెళ్దాం. సో అసలు ఎందుకు వస్తుంది ఐరన్కి, రైట్? మీరు అన్నట్టుగా బ్లడ్కి సంబంధం ఏంటి అంటే, మన బ్లడ్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ లోపల, రైట్, హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఓకే. ఆ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ బేసిక్గా ఐరన్తో తయారయ్యే ప్రోటీన్. అంటే దాంట్లో సెంట్రల్ మాలిక్యూల్ ఈజ్ ఐరన్ అనమాట. అంటే మనం బ్రెత్ తీసుకుంటున్నాం, రైట్. అంటే వాతావరణంలో ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్తుంది, అంటే నాస్ట్రిల్ నుంచి లంగ్స్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మన హార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్కి వస్తుంది. ఓకే. ఇంప్యూర్ బ్లడ్ వచ్చినప్పుడు ఆ బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్లో ఉండే ఐరన్ ఏదైతే ఉందో ఆ ఐరన్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అయి ఉంటుంది. దాన్ని కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటాం. సో లంగ్స్లోకి వచ్చిన తర్వాత, రైట్, అప్పుడు ఆ హిమోగ్లోబిన్లో ఉన్న ఐరన్ ఆ కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసి మనం తీసుకున్న ఫ్రెష్ గాల్లోంచి ఏదైతే ఆక్సిజన్ వస్తుందో ఆ ఆక్సిజన్తో కంబైన్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ బ్లడ్ అనమాట. సో అది లంగ్స్ నుంచి హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి మిగతా బాడీకి అంతా కూడా సప్లై అవుతుంది. సో అంటే మా ఉడికన్సే సొసైటీలో చెప్పాలంటే, రైట్, రోడ్స్ ఏవైతే ఉంటాయో అది బ్లడ్. ఆ రోడ్డు మీద మనకు ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడే ట్రక్కులు ఏవైతే ఉంటాయో అది హిమోగ్లోబిన్, ఈ ఐరన్. సో ఆ ట్రక్ లేదనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. సో సేమ్ అదే, అంటే మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్కి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఆ సెల్ లైవ్గా ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఓకే. సో అందుకే మన బాడీలో హిమోగ్లోబిన్ యొక్క పర్సెంటేజ్ 14 and above ఉండాలి. ఓకే. వరస్ట్ కేసులో 10 కంటే కూడా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు అనీమిక్ అయిపోతాం, రైట్. సో దాన్ని నోటీస్ చేయడానికి సింపుల్ ఏంటంటే, మన కాఫ్ మజిల్ ఉంది కదా, అది మొత్తం హార్డ్ అయిపోతుంది. యాక్చువల్గా స్మూత్గా ఉండాల్సింది హార్డ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇది ఇన్ జనరల్గా అంటే మనం ఇందాక మీరు అన్నట్టుగా మైక్రో న్యూట్రియంట్స్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇది ఐరన్ గురించి. ఈ విధంగా జింక్, కాపర్ అని చాలా చాలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, ఇప్పుడు మన పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా మనకు అవసరం ఉంటాయి అనమాట. సో మీరు అన్నట్టుగా విమెన్ విషయానికి వచ్చినట్లయితే, అంటే న్యాచురల్గా చూస్తే మెన్లో 5 liters బ్లడ్ ఉంటే విమెన్లో 5.5 liters ఉంటాయి. 5.5 liters బ్లడ్ ఉంటుంది. బికాస్ మెన్స్ట్రల్ సైకిల్లో వాళ్ళకి వేస్టేజ్గా పోతుంది కాబట్టి. సో వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల ఈ బ్లడ్ యొక్క కంటెంట్ తగ్గినా లేదా హిమోగ్లోబిన్ యొక్క కంటెంట్ తగ్గినా కూడా, అంటే తగ్గడానికి రీజన్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, రైట్. అంటే ఎప్పుడైతే విమెన్ ప్రెగ్నెంట్ ఉంటుందో, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తనకి పోషణ అందాలి, ప్లస్ లోపల పెరుగుతున్న బిడ్డకి పోషణ. ఓకే. కాబట్టి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని యాక్చువల్గా మనం న్యాచురల్గా what you can say, we can meet the requirement. But once pregnant అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే
ఇమీడియట్గా ఐరన్ ఇంజెక్షన్స్, ఐరన్ Iron టాబ్లెట్స్ tablets. స్టార్ట్ చేసేస్తుంటారు. నేచురల్గా దాన్ని మనం పెంచుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఆ విధంగా రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మధ్యలో మీరు అన్నట్టుగా చూస్తే ప్రతి నలుగురిలో ఒక్క అమ్మాయికి లేదా ఇద్దరికి పీసీఓడి పీసీఓ వస్తుంది, అవును. రైట్? అంటే ఆ బ్లీడింగ్ 2 days అవ్వకుండా 6 days 7 days అవ్వడం, లేదా 15 daysకి ఒకసారి సైకిల్ రావడం. అంటే మంత్లీ వన్స్ వచ్చే సైకిల్ 15 daysకి ఒకసారి వస్తుందంటే ఎక్సెస్ లాస్, అంటే 2x లాస్. సో దానివల్ల దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ అనెమిక్ అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.